సీమోను వయసులో పెద్దవాడు, ప్రవచనాలపై మంచి అవగాహన ఉన్నవాడు. ఏలియా కొంచెం ఆందోళనగా ఉండేవాడు కానీ ఆశతో ఎదురు చూసేవాడు. షమ్మయ్య సందేహాలు ఉన్నా ప్రశ్నించే స్వభావం కలవాడు. యాకోబు చిన్నవాడు, ఉత్సాహంగా ఉండేవాడు. గిద్యోను ప్రశాంతంగా నమ్మకంగా ఉండేవాడు. సమయం రాత్రి. స్థలం బెత్లెహేము సమీపంలోని కొండపైన గొర్రెల మంద దగ్గర. సీమోను, ఏలియా, షమ్మయ్య, యాకోబు, గిద్యోను చలిమండ చుట్టూ కూర్చుని ఉంటారు. సీమోను ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు. ఆకాశం ఎంత ప్రశాంతంగా ఉందో, కానీ మన హృదయంలో మాత్రం ఆ ప్రశాంతత లేదు. అవును సీమోను, రోమా పాలనలో బానిసలమయ్యాం. మనకి విముక్తి ఎప్పుడు కలుగుతుంది? విముక్త ప్రవక్తలు చెప్పిన మెసేజ్ అసలు వస్తాడా? తరతరాలు ఇదే మాట వింటున్నాం కదా. చిన్నయ్య అలా మాట్లాడద్దు. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ చెప్పిన కథ విన్నాను. అతను తప్పకుండా వస్తాడు, మన రాజు రక్షకుడు. యాకోబు, నీ నమ్మకం బాగుంది. అయితే క్షమయ సందేశాన్ని కూడా అర్థం చేసుకో. ఎందుకంటే మెస్సయ్య గురించి ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. అవును, నిశ్చయంగా చెప్పినట్టు మనకు ఒక శిశువుని ఉద్దేశించాడు. మనకు ఒక కుమారుడు అడగకపోయింది. ఆ కుమారుడు ఎప్పుడు వస్తాడని మనం సాధించాలి. ఆయన గొప్ప రాజుగా పుడతాడని నేను అనుకుంటున్నాను. రోమా సైన్యాన్ని ఓడించి మనకి స్వాతంత్రాన్ని ఇస్తాడు. ఒకవేళ ఆయన పేదవాడుగా బలహీనుడిగా పుడితే మనల్ని ఎలా కాపాడుతాడు? క్షమయ, నీ ప్రశ్న చాలా లోతైనది. ఆయన కేవలం రాజు మాత్రమే కాదు. ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తలకు అధిపతి. భగవంతుడైన దేవుడా అంటే ఆయన మనల్ని శాశ్వతంగా పరిపాలిస్తారన్నమాట. ఆయన ఎక్కడ పుడతాడో తెలుసా? మీకు ప్రవక్త చాలా స్పష్టంగా చెప్పాడు కదా. బెత్లెహేము ఎఫ్రాతా, నువ్వు యూద దేశం చిన్నదాన్ని అయినప్పటికీ ఇశ్రాయేలు పరిపాలించేవాడు ఈ నుంచి బయలుదేరాడు. బెత్లెహేము, మనం దానికి చాలా దగ్గరగా ఉన్నాం. ఆ భాగ్యం మనం కళ్ళారా చూస్తామా? ఒక గొప్ప రాజు మెస్సయ్య చిన్న బెత్లెహేములో పుట్టడం ఏంటి? రాజధాని యెరూషలేములో పుట్టాలి కదా. అదే దేవుడి మహిమ. క్షమయ, ఆయన కేవలం రాజు మాత్రమే కాదు, ఆయన గొప్ప దేవుడు. మనము ఫలించడానికి వచ్చే గొర్రెల కాపరిని మనం ఎలా కాపరము, బహుశా ఆ మెస్సయ్య కూడా లోక పాపాలను మోసే గొర్రె పిల్లలాగా వస్తాడు ఏమో. మనం గొర్రెల కాపరులము. మనకు ఆ వాక్యం దొరుకుతుందా? ఆ మెస్సయ్య పుట్టుకను మనం చూడగలుగుతామా? ప్రవచనం ఎప్పుడు నెరవేరుతుంది? మనం చేయాల్సిన ప్రారంభంతో నమ్మకంతో ఎదురు చూద్దామా? ఈ రాత్రి ఒక అద్భుతమైన రాత్రి చెప్తుంది. అకస్మాత్తుగా ఆకాశం నుండి గొప్ప కాంతి వస్తుంది. అందరూ ఆశ్చర్యంతో లేచి నిలబడతారు. భయంకరమైన కాంతిలో ఒక దేవదూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవార్త మీకు ప్రకటిస్తున్నాడు. ఏమంటున్నాడు? ఏం జరుగుతుంది ఇక్కడ? నా జీవితంలో ఇంతటి కాంతి నేను ఎప్పుడూ చూడలేదు. నేడు దావీదు పట్టణంలో మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. రక్షకుడా, క్రీస్తా, నెరవేరింది. దీనికి మీకు ఆనవాళ్ళు ఏమనగా, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల పాకలో పడుకొని ఉంటాడు. ఏంటి, పశువుల పాకలోనా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానము. దేవదూత అదృశ్యమవుతుంది. కాంతి తగ్గిపోతుంది. మళ్ళీ రాత్రి ప్రశాంతత వస్తుంది. 5 కాపర్లు ఆశ్చర్యంతో ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. రండి రండి, ఆ దేవదూత చెప్పిన సందేశాన్ని మనం చూద్దాం. బెత్లెహేముకు వెళదాం. మనం సామాన్య జనులమైన మనం ఆ గొప్ప భాగ్యం మనం చూడగలమా? ఇకపై నేను సందేహించను, ఇది నిజం. రాజు పశువుల పాకలో మనం వెళ్ళాల్సిందే. మన ప్రవచనాలు ఏం నెరవేరింది? మన దేవుడు మనకు మరవలేదు. పదండి, మా అందరం వెళ్ళి ఆ అలాంటి భాగ్యం వద్దా? చూద్దాం. దేవుడు మన ప్రార్థన ఆలకించాడు, కానీ మనం కేవలం ఒక గొర్రెల కాపర్లం. ఆయనకు మనం ఏమి ఇవ్వగలం? పదండి, మనం అందరం వెళ్ళి ఈ శుభవర్తమానాన్ని అందరికీ తెలియచెప్పుదాం. రండి, వెళ్దాం. రండి రండి రండయో, రక్షకుడు పుట్టెను. రండి రండి రండయో, రక్షకుడు పుట్టెను. 5 కాపర్లు సంతోషంగా ఆ స్థలం నుండి బయలుదేరి బెత్లెహేము దశగా నడుస్తారు. చూశారు కదండి, చాలా కాలం క్రితం మెస్సయ్య రాక గురించి కదా. ఈ రోజు కూడా ఇది మనకు శుభవార్తే. అయితే మనం ఏం చేయగలం? ఆ కాలంలో గొర్రెల కాపర్లు మన ప్రభు మరియు రక్షకుడైన యేసుక్రీస్తు అనుచరులు తరతరాలుగా చేసినట్లే మనం కూడా ఇతరులకు ఈ శుభవార్తను చెప్పాలి. మనం శుభవార్తను ప్రకటిస్తూనే ఉండాలి. రక్షకుడు వచ్చాడని. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్.